హాయ్ అండి, అందరికీ నమస్కారం. బోడ కాకరకాయలండి. ఆ కాకరకాయలు అంటారు వీటిని. ఇవి తీగజాతి మొక్కలు. చూడటానికి ఈ విధంగా ఉంటాయన్నమాట. తీగజాతి మొక్కలు పందిర్లు వేసి వీటిని పెంచి కాస్తారు. ఇవి యాక్చువల్గా కొండల్లో వస్తాయి ఇవి. కానీ ఇప్పుడు వీటిని కల్టివేషన్ చేస్తున్నారు. మనకి కూడా పండించడం వలన బాగానే అందరికీ అవైలబుల్గా ఉన్నాయి. వండితే మాత్రం భలే రుచిగా ఉంటాయండి ఇవి. లోపలైతే కాకరకాయ గింజల్లాగా ఉంటాయి. మధ్యలో కోసినప్పుడు వేపుడు చేసుకుంటే ఇలా ఉంటాయి. అసలు చాలా రుచిగా ఉంటాయండి ఇవి. మార్కెట్లో ఖరీదు కూడా ఎక్కువే ఉంటాయండి, కానీ వీటిలో మంచి ఔషధ గుణాలు ఉంటాయి. అందుకని చెప్పేసి వీటిని ఖచ్చితంగా ప్రతి వారం తీసుకొస్తాం, వండుతాం వీటిని. ఫస్ట్ వీటిని ఎలా క్లీన్ చేసుకోవాలంటే, ముందు కాయలు ఇవి పనసకాయలాగా, పెద్ద పనసకాయలు అయితే ఇలా ఉంటాయి. ఇవి చిన్న పనసకాయలు అయితే ఇలా ఉంటాయి అన్నమాట. ఫస్ట్ వీటిని మనం వాటర్లో వేసుకోవాలి. వాటర్లో వేసుకొని ఒక 2-3 మినిట్స్ ఉంచాలి. అప్పుడు పైన ఏమన్నా డస్ట్ ఉంటే పోతుందన్నమాట. పోయిన తర్వాత అప్పుడు మనం వాటిని ముచ్చుకలు 2 వైపులా కూడా తీసేసుకోవాలి. తీసేసుకొని కాయని మధ్యలోకి అడ్డంగా కొయ్యాలి. కోసినప్పుడు కాయల్లో కాకరకాయలో ఎలాంటి గింజలు ఉంటాయో అలాంటి గింజలు వీటిల్లో కూడా ఉంటాయి. అందుకే వీటిని ఆ కాకరకాయలు అంటారేమో మరి. ఈ గింజలు అయితే మనం తీసేసుకోవాలి. లేకపోతే వీటిని వేయించుకున్నప్పుడు, కూరలో వేసుకున్నప్పుడు గట్టిగా అనిపిస్తాయి. అందుకని వీటిని తీసేసుకుంటే మనకి కర్రీ తినేటప్పుడు ఎటువంటి ఇబ్బంది ఉండదు, డిస్టర్బెన్స్ ఉండదు అన్నమాట. ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. వీటిని కట్ చేసుకొని మనం ముక్కలన్నిటిని కూడా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇవి చాలా తొందరగా ఉడికిపోతాయండి. అందుకని మనం లంచ్ బాక్స్లకు కానీ ఏవైనా సరే, ఎవరైనా బంధువులు వచ్చినప్పుడు కానీ వీటిని మనం వండుకోవడానికి ప్రిఫర్ చేసుకోవచ్చు. చాలా తొందరగా ఇవి మనకి కుక్ అయిపోతే తొందరగా ఫుడ్ ప్రిపేర్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందన్నమాట ప్రాసెస్. అందుకని ఈ కాకరకాయలని మనం ఎవరితోనైనా సరే మాట్లాడుతూనే వీటిని ఈ విధంగా మనం క్లీన్ చేసుకోవచ్చు. క్లీన్ చేసుకొని వీటిని మనం కట్ చేసి పెట్టుకొని వాళ్ళతో మాట్లాడుతూనే వీటిని వంట చేసుకోవచ్చు. పప్పు పక్కన ఏదైనా సాంబారు వాటి పక్కన వీటిని మనం సైడ్ డిష్గా వండుకోవచ్చు. మెయిన్ డిష్గా వండుకోవాలంటే దీని వల్ల కర్రీ ప్రిపేర్ చేసుకోవాలి. అయితే ఈరోజు నేనైతే పప్పు టమాటా పక్కన ఆ కాకరకాయ వేపుడు చేస్తూ ఉన్నాను అనమాట. అందుకని నేను ఈ విధంగా ఈ కాకరకాయలని ప్రిపేర్ చేస్తూ ఉన్నాను. కాకరకాయలన్నింటిని కూడా ఈ విధంగానే కట్ చేసుకోవాలండి. కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఫస్ట్ ఇలా ఈ కాకరకాయలని ముందుగా బోడ కాకరకాయలు అంటారు. ఇవి ఎక్కువగా ఏజెన్సీస్లో ఉండేవి. ఇప్పుడైతే వీటిని కల్టివేట్ చేస్తున్నారు. స్టవ్ మీద బాండి పెట్టి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్నాక వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. ఈ బోడ కాకరకాయలకి వెల్లుల్లిపాయ తాలింపు చాలా బెస్ట్ అన్నమాట. చక్కటి టేస్ట్ ఉంటుంది. అందుకని ఫస్ట్ వెల్లుల్లి వేసుకోవాలి, దంచిన వెల్లుల్లి. తర్వాత కొంచెం శనగపప్పు, కొంచెం ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు సరిపోద్ది. ఇవి వేసుకుని వీటిని సన్నని సెగ మీద దోర రంగు వచ్చే వరకు వేయించుకోవాలి. మంచి సువాసన వస్తుందండి తాలింపు అనేది. మన వేపుళ్ళు అన్నిటికీ కూడా ముందు మనం చూసుకోవాల్సింది ఫస్ట్ తాలింపే. తాలింపు అనేది మనం మంచిగా వేసుకున్నప్పుడు మన వేపుడు కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ తాలింపు వేగిపోయిన వెంటనే కట్ చేసి పక్కన పెట్టుకున్నటువంటి ఈ బోడ కాకరకాయలని అందులోకి వేసేసుకోవాలి. వేసేసుకొని మంట బాగా తగ్గించేసి కొంచెం ఉప్పు, కొంచెం పసుపు వేసుకొని మూత పెట్టేసి వీటిని ఇలా ఉంచుకోవాలి. ప్రతి 2 నిమిషాలకు ఒకసారి మూత తీసి వీటిని ఇలా కలుపుతూ ఉండాలి. అప్పుడు ఇవి ఆ ఆయిల్లో, ఈ కాకరకాయలో దాదాపుగా వాటరే ఉంటుంది ఎక్కువ శాతం. అందుకని అందులో వాటరే బయటకు వచ్చేసి ఇక ఎంత వేపుడంతా మగ్గిపోతుంది అన్నమాట. ఇలా వేగించినప్పుడు ఈ ఉప్పు, పసుపు అనేది బాగా ముక్కలకు పడుద్ది. అంతేకాదు మన తాలింపులో ఉన్న ఎండుమిర్చి కారం సరిపోద్ది. ఆ కారం కూడా ముక్కలకు బాగా పట్టి చక్కని ఫ్లేవర్ ఉంటుంది అన్నమాట. తింటూ ఉంటే ఒక చక్కని మంచి మరి టేస్ట్ అనేది మనకి వస్తూ ఉంటుంది.
ఎవరైనా సరే ఎంత ఇష్టంగా తింటారనమాట వీటిని. అంత బాగుంటాయి కాకరకాయలు. చూస్తూ ఉండగా ప్లేట్లో ముక్కలన్నీ అయిపోతాయి అన్నమాట. అంతగా మనకే తెలియనంతగా మనం వాటిని తినేస్తాం. అంత బాగా టేస్ట్ని మనం ఎంజాయ్ చేయగలుగుతాం అన్నమాట. ఈ బోడ కాకరకాయల రుచి చెప్పలేం, చాలా బాగుంటుంది. చాలామంది ఎక్కువ పర్సంటేజ్ పీపుల్ వీటిని చాలా ఇష్టంగా తింటారు. వేపుళ్ళు చేసుకుంటారు, కర్రీ వండుతారు, కుర్మాలు వండుతారు, చాలా రకరకాలుగా వీటిని వండుతూ ఉంటారు. అంతగా ఈ బోడ కాకరకాయలు మనుషుల్ని ఎడిక్ట్ చేసేలాగా వాటి రుచిని ప్రదర్శిస్తూ ఉంటాయన్నమాట. మార్కెట్స్లో కూడా చాలా ఫ్రెష్గా వస్తాయండి ఈ బోడ కాకరకాయలు. ఈసారి మార్కెట్కి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా వీటిని తీసుకొచ్చి ప్రత్యేకంగా వండండి. ఆ ప్రత్యేకమైన రుచిని అందరూ కూడా ఆనందించండి. మేమైతే అలాగే వారం వారం తీసుకొస్తాం వీటిని. ఇవి డయాబెటిక్ ఫ్రెండ్లీ కూడా, అన్ని రకాల వాళ్ళకి కూడా వీటిని హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. బోడ కాకరకాయలు అంటారు వీటిని కొన్ని ఏరియాల్లో కాకరకాయలు అని కూడా అంటారనమాట. చక్కగా ఒకసారి చెక్ చేసుకున్నట్టయితే ఆయిల్ కూడా ఎక్కువేం పట్టలేదండి. ఆయిల్ కూడా చాలా తక్కువ వేసి మనం వండించాం. ఎందుకంటే మనం వేపులు చేసుకున్నప్పుడు, కూరలు వండుకున్నప్పుడు మంటలు తక్కువ పెట్టి వండుకున్నప్పుడు ఒక్క పాయింట్ ఆయిల్ తక్కువ వేసిన కూరలు ఏమాత్రం టేస్ట్ చెడిపోకుండా చక్కగా అవుతాయి. అందుకని మంటలు తక్కువ పెట్టి వంట చేసుకోవటం మనకి ఎంతైనా మంచిది. నా ఛానల్ చూస్తున్న మీ అందరికీ థ్యాంక్స్ అండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ మాత్రం మర్చిపోకండి. మరి ఎలా ఉందో ఈ వంటకం అనేటటువంటిది ఒక్కసారి కామెంట్ చేసి నాకు తెలియపరచండి. మీ అందరికీ నా ధన్యవాదాలు.